హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకునే కథ చెలి నీవసమై పార్ట్ 173. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈసారి తొందరపడలేదు రాజేశ్వరి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. మౌలి దృష్టిలో తను చెడ్డదానిలా మిగిలిపోకూడదు అని తనకు తనే చెప్పుకుంటూ చాలా ఓపికగా ఎదురు చూస్తుంది. మెల్లగా బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ శక్తికి మించిన ప్రాజెక్ట్స్ తీసుకోవటం మొదలుపెట్టింది. అది వాళ్ళ బిజినెస్కి హెల్ప్ అయినా కూడా మౌలి పూర్తిగా బిజీ అయిపోతున్నాడు. ఎందుకు ఇవన్నీ అని ఒకసారి అడిగేశారు మౌలి గారు. నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి ఇప్పుడు నాకు అది చాలా అవసరం. మిమ్మల్ని హ్యాండిల్ చేయమని నేను చెప్పలేదు అంటూ పొగరుగా సమాధానం చెప్పి బిజినెస్ విషయంలో మరి మాట్లాడకుండా చేసింది. రాను రాను ఊరు వెళ్ళడానికి తీరిక లేకుండా అయిపోతుంది మౌలి గారికి. అయినా ఎలా అయినా వీలు చూసుకుని వెళ్ళి వస్తూ ఉండేవారు. అలానే సులోచన పేరు మీద ల్యాండ్ కూడా కొన్నారు. ఆ విషయం తెలిసినా మౌనంగానే ఉంది రాజేశ్వరి. బిజినెస్ ఎక్స్పెండ్ అయ్యి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ నుండి కూడా డీల్స్ రావడం స్టార్ట్ అయ్యింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాజేశ్వరికి అవకాశం రానే వచ్చింది. మౌలి గారు ఒక డీల్ కోసం 2 నెలలకి అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తప్ప మరొకరు వెళ్ళటానికి అవకాశం లేదు. సులోచనకి చెప్పి వారం రోజులు అక్కడ సంతోషంగా గడిపి వెళ్ళారాయన. సరిగ్గా వారం రోజుల తర్వాత ఊరు వచ్చింది రాజేశ్వరి. రావటమే సులోచనని మెడపట్టుకుని బయటకు లాక్కొచ్చి ఇంట్లో మౌలిగారు కొనిచ్చిన వస్తువులని నాశనం చేసింది. ఊరి వాళ్ళని బెదిరించి వాళ్ళ పొలాలను లాక్కుంటాను అని చెప్పి సులోచన తన జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేసింది. ఊరి వాళ్ళందరికీ మొదటిసారి రాజేశ్వరి క్రూరత్వం నేరుగా కనిపించింది ఆ రోజే. అమెరికా నుండి వచ్చిన మౌలి గారికి విషయం తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. కోపంతో రాజేశ్వరి దగ్గరకు వెళ్ళారు. ఏంటి బావా, విషయం తెలిసి నా దగ్గరకు వచ్చినట్టున్నావు అని వెటకారంగా అడిగింది. ఎందుకు చేసావిలా? పగ బావా, నిన్ను నాకు కాకుండా చేసిన దాని మీద పగ. అందుకే దానికి నిన్ను కాకుండా చేశాను అంది. నన్ను చంపేశావు రాజేశ్వరి, నీ చేతులతో స్వయంగా చంపేశావు అన్నారాయన. అమ్మని తప్పుపడుతున్నావేంటి నాన్న? అమ్మ ఉండగా, నీకు 2 పిల్లలు ఉండగా ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకున్నారు. సిగ్గుగా అనిపించలేదా నాన్న మీకు అని పానీ అడగడంతో పానీ వైపు చూశారాయన. పానీ కళ్ళల్లో కనిపిస్తున్న భావాలను బట్టి రాజేశ్వరి ఏ రకంగా మ్యానిపులేట్ చేసిందో గ్రహించి, నేను చాలా దుర్మార్గుడిని పానీ, అది మాత్రమే కాదు చేతకాని వాడిని కూడా అనేసి ఆ రోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేశారు. ఊరికి వచ్చిన సులోచన మాట్లాడకపోవడంతో కొన్ని రోజులు సులోచన ఉన్న గదిలోనే ఉన్నారు ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ. ఆ తర్వాతనే రాజేశ్వరికి బుద్ధి చెప్పటానికి వెళ్ళు రాసి సులోచన జ్ఞాపకాలతోనే యాక్సిడెంట్లో కన్నుమూశారు మౌలి గారు. ఏ భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి రెండో పెళ్లి చేసిందో ఆ భర్త ప్రాణాలను తన చేతులతోనే దూరమయ్యేలా చేసింది రాజేశ్వరి. కేవలం తన పంతం వల్లనే వారి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆ విషయాన్ని తను ఒప్పుకున్న రోజున ఈ కథ మరోలా ఉంటుంది. పంకజాక్షి వెళ్ళిపోయాక బావా అని అర్హంత్ వైపు చూసింది త్రిలోచన. వెళ్ళి త్రిలోచన పక్కన కూర్చుని తనని దగ్గరకు తీసుకుని మన తాతయ్య ఏదైతే చేయాలని అనుకున్నారో
అది చేసేశారు. ఇంకిప్పుడు మనం చేయాల్సింది చెయ్యాలి అన్నాడు అర్హంత్. ఏం చేస్తాం బావా అంది త్రిలోచన. నువ్వు ఆ ఇంటి వారసురాలివి అని అందరికీ తెలిసేలా చేయాలి. అలానే ఆ ఆస్తి మీద పూర్తి హక్కు నీకు మాత్రమే అని నిరూపించాలి అని చెప్పాడు అర్హంత్. వాటిని పూర్తి చేయడానికి మీకు ఆ నాగమ్మ ఆశీస్సులు కావాలి. మీరు ముందు ఆలయం తిరిగి ప్రతిష్ఠించండి అంది శారద. బావా, లాయర్ని నేను పట్టుకుంటాను అని చెప్పాడు మాధవ్. మేం నీ వెనక ఉంటాం రాజాబాబు అన్నాడు భీముడు. మిగిలిన వాళ్ళు కూడా చేతులు కలిపారు. మామ, ఆ సోముల వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి. వాళ్ళిద్దరూ కూడా ఆ రాజేశ్వరీదేవి మనుషులే. వాళ్ళ గురించి తక్కువగా అంచనా వేయటానికి లేదు. చూసావు కదా ఆలయం దగ్గర ఏం జరిగిందో అని అన్నాడు బాలు. మన వాళ్ళని పెడదాం బాలు, అక్కడ ఏం జరిగినా మనకి తెలిసేలా అని చెప్పాడు భీముడు. ఆ తర్వాత మరి కాసేపు మాట్లాడుకున్న అర్హంత్, త్రిలోచన మాత్రం సైలెంట్గానే ఉన్నారు. రాత్రి భోజనాలు పూర్తయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. బావా అని అర్హంత్ని హత్తుకొని పట్టుకుంది లోచన. గతం జరిగిపోయింది లోచన, జరగాల్సింది మనం చెయ్యాలి. నువ్విలా బేలగా మారిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి అంది చిన్నగా. చెప్పు అన్నాడు లోచన చేతిని తన చేతుల్లోకి తీసుకొని. చెప్పాక నన్ను తిట్టకూడదు, నా మీద కోపం చూపించకూడదు అని అడిగింది. నీ మీద కోపమా? అది జరగదు కానీ చెప్పు ముందు అన్నాడు అర్హంత్. నేను డిగ్రీ మాత్రమే కాదు చదివింది, MBA కూడా చేశాను. బాలు బిజినెస్ చేస్తున్నాడు, నేను కూడా అందులో వర్క్ చేస్తున్నాను. కానీ నిజంగా నేను ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. ఈ ఇల్లే నా ప్రపంచం. కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే బయటకు వచ్చేదాన్ని అని చెప్పడం ఆపి అర్హంత్ వైపు చూసింది. ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగాడు. నాకు మీ నాన్నమ్మంటే చాలా కోపం. మా అమ్మ వాళ్ళ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే బిజినెస్ స్టార్ట్ చేశాము నేను బాలు కలిపి. దాని ద్వారా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని మా ప్లాన్. అది అంత సులువు కాకపోయినా ప్రయత్నం అయితే చేయాలని అనుకున్నాం. కానీ అనుకోని విధంగా ఆవిడ వచ్చి నన్ను తీసుకెళ్తాను అన్నప్పుడు మిగిలిన వాళ్ళకి భయం వేసి ఆపేసినా నేను మాత్రం ఏదైనా అవకాశం వస్తుందనే వచ్చాను అని చెప్పి తలదించుకుంది లోచన. త్రిలోచన చెప్పిన మాటలు విన్న అర్హంత్ తనని దగ్గరకు తీసుకుని, దీనికి నేను కోప్పడతాననుకున్నావా అని అడిగాడు. తెలియదు బావా, కానీ భయం వేసింది. మన పెళ్ళి జరిగే వరకు నేను ఇంకో మనిషిని చూసింది లేదు. నా దగ్గర ఉన్న వాళ్ళలో లేడీ వచ్చేది నా దగ్గరకు, కానీ పెద్దగా మాట్లాడేది కాదు. నా ఫుడ్ అవి ఇచ్చి వెళ్ళిపోయేది. ఏదైనా కావాలంటే నేను అడిగేదాన్ని, తను ఇచ్చేది. అంతవరకే కానీ నా గురించి అడిగేవాళ్ళు కానీ నాతో ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు. మన పెళ్ళి జరిగాక గుమ్మంలో నువ్వు నాకు స్టాండ్ తీసుకోవడం నచ్చింది. అప్పుడే నీ మీద ఇష్టం మొదలైంది. నువ్వు నా గురించి అడిగినప్పుడు నీకు అన్నీ చెప్పేయాలని అనుకున్నాను. కానీ మరోసారి భయం వేసింది. ఎందుకంటే మీ నానమ్మ వాళ్ళకి నేను ఏం చదువుకున్నానో ఏంటో తెలియదు. నన్ను వాళ్ళు పెంచారు అనుకుంటుంది అంతే. కానీ మా అమ్మల 4 గోడల మధ్యనే నన్ను మిగలనివ్వలేదు అని ఆవిడకు తెలియదు కదా. ఇప్పుడు చెప్తే నువ్వు ఆవిడతో ఎలా మాట్లాడతావో తెలియదు.
అందుకే సైలెంట్గానే ఉన్నాను. తాతయ్య వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళకి ప్రమాదమేమో అన్న భయం కూడా వేసింది. అందుకే ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పాను. అంటే నిజాన్ని దాచాను. అలా అని అబద్ధం చెప్పలేదు అంది లోచన. ఈ చిట్టి బుర్రతో మా నానమ్మ బిజినెస్ని సవాల్ చేయాలని అనుకున్నావా? ముద్దుగా త్రిలోచన నెత్తి మీద తట్టి చెప్పాడు. బావా, ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. నాకు నా కుటుంబం అంటే బాలు, తాతయ్య ఇద్దరు. పెళ్ళి తర్వాత నువ్వు. అలానే నీకు ఒక వీక్నెస్ ఉంది. ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు నేను, అత్తయ్య. అలానే మీ నానమ్మకి ఒక వీక్నెస్ ఉంది. అది మీరు అనుకుంటున్నట్టు తన పరువో మరోటో కాదు, తన గుర్తింపు అంది లోచన. అంటే అర్థం కానట్టు అడిగాడు. కానీ అప్పటికే త్రిలోచన చెప్పిన మాటలని రివైండ్ చేసుకుంటున్నాడు అర్హన్. తను చంద్రమౌళి గారి భార్య. ఆ గుర్తింపు తన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ ప్లేస్ని ఇంకొకరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దానికోసం ఎంతవరకైనా వెళ్తుంది, ఏదైనా చేస్తుంది అంది. అలాంటప్పుడు నా పెళ్ళి నీతో ఎందుకు చేసింది అని అడిగాడు అర్హంత్. విల్లు తను కూడా చూసుంటుంది బావా. సమయం చూసి నన్ను తీసుకొచ్చి నీతో పెళ్లి చేసింది. ఆ విల్లు గురించి నీకు తెలియకపోతే విషయం వేరేలా ఉండేది. కానీ నీకు తెలిసింది కదా. పైగా రామయ్య తాత రావటంతో నేను ఎవరన్నది కూడా తెలిసిపోయింది. ఇంకా ఉపేక్షిస్తుందా అని అడిగింది లోచన. అంటే ఆ విల్లుని సొంతం చేసుకోవటానికి నా జాతకంలో దోషం ఉన్నట్టు నాటకమాడిందా అని అడిగాడు. అది నేను చెప్పలేను బావా. అలానే ఛాన్స్ కూడా తీసుకోలేను. నీ జాతకంలో దోషం ఉందని తాతయ్య కూడా చెప్పారు. అది అబద్ధమైతే కాదు. దాన్ని అందరికీ చూపించి నన్ను నీ భార్యగా చేసి ఆ తర్వాత తను చెయ్యాల్సింది తాను చెయ్యాలని అనుకుంది. లేదంటే నా జాతకంతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలామంది ఉండే ఉంటారు. లేదా ఏదో ఒక పరిష్కారం తెలుసుకోకుండా ఉండకపోవు. కానీ ఎంచి మరీ నన్నే నీ భార్యగా చేసిందంటే దానికి కారణం మాత్రం ఆ విల్లు అని చెప్పింది లోచన. కరెక్ట్. ఆ విల్లు గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నా జాతక దోషం అని అందరినీ నమ్మించింది. అంటే ఇంత జరిగాక కూడా తాతయ్య గురించిన నిజం ఎవరికీ తెలియకూడదు అనుకుంది. నిజంగా మా నానమ్మని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. నిజమైన ప్రేమ ఎప్పుడు ఎదుటి వ్యక్తి సంతోషాన్నే చూస్తుందంటారు కదా. మరి మా నానమ్మ ఎందుకు అలా తాతయ్య సంతోషం చూడలేకపోయింది? అందరిలో తను చాలా గొప్పది అని నిరూపించుకోవడానికి తాతయ్య పెళ్లి చేసింది. కానీ ఆ పెళ్ళిని ఎందుకు అంగీకరించలేకపోయింది? ఆ ఒక్క మనిషి వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డారో కదా అన్నాడు ఒకంత బాధగా. బావా, రిలాక్స్. ఇప్పుడు ఆవిడ గురించి మనం బాధపడి మాత్రం ఏం చేస్తాం చెప్పు. ఈ వయసులో కూడా ఆవిడ తన పంతం కోసం మాత్రమే బ్రతుకుతుంది. ఆ పంతం నెరవేర్చుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది. మన ప్లాన్లో మనం ఉండాలి బావా. తాతయ్య రాసిన విల్లు మనకి దొరికే వరకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది లోచన. జాగ్రత్తగా ఉంటేనే ఆ విల్లు గురించి తెలుసుకోవాలి అన్నాడు అర్హన్ ఆలోచిస్తూ. అంది చిన్నగా. కానీ తన ఆలోచనలు కూడా రాజేశ్వరి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇద్దరూ కూడా ఆ ఆలోచనలతోనే పడుకున్నారు, ఒకరిని ఒకరు హత్తుకొని. మరుసటి రోజు ఉదయం అందరూ కూర్చున్నారు.
ముందు రోజు వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఇంకా పూర్తిగా వాళ్ళని మామూలు పరిస్థితికి తీసుకురాలేదు. కానీ ప్రతి ఒక్కరికి సులోచన గారి మీద, మౌలి గారి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగింది. బాలు వాళ్ళు అడవిలోకి వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవటంలో బిజీగా ఉన్నారు. అక్కడ రాజేశ్వరి తన పావులను కదపటం మొదలుపెట్టింది. బంగ్లా మొత్తం క్షుణ్ణంగా వెతికిస్తుంది. ఒకవేళ మౌలిగారు రాసిన విల్లు ఏదైనా దొరుకుతుందేమో అని. స్వీటీ కూడా రాజేశ్వరికి సాయం చేస్తుంది. కానీ సోములు వాళ్ళిద్దరూ మాత్రం మరో పథకంలో రచించారు. అర్హన్ వాళ్ళు అడవిలోకి వెళ్ళాక తిరిగి బయటకు రాకూడదు అని ఇద్దరూ ఒక ప్లాన్ని ఆలోచించారు. ఆ అడవిలోకి ముందుగానే తమ మనుషులని పంపించారు. అలానే మరికొంతమందిని మాట్లాడుకున్నారు రాజేశ్వరి బంగ్లాని చుట్టుముట్టడానికి, అలానే ఊళ్ళో వాళ్ళని తమ అదుపులో పెట్టుకోవడానికి. ఇంకా చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అర్హంత్ వాళ్ళు తిరిగి బయటకు రాకూడదు అని చాలా గట్టిగానే పథకం వేశారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్ మీ కామెంట్స్ మాత్రం తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.